బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంను సర్కార్ ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బుయాన్ ధర్మాసనం ముందు విచారణ రానుంది. 2024లో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ను మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2024 డిసెంబర్ 1న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అక్రమ కేసు పెట్టారని, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ హరీష్ రావు 2024 డిసెంబర్ 4న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2024 మార్చి 24న హరీష్ రావుపై కేసు పెట్టడానికి సరైన ఆధారాలు, బలమైన సాక్ష్యాలు లేవన్న వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంను సర్కార్ ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బుయాన్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. 2024లో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ను మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా రాబోతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు రాధాకృష్ణరావు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఇటీవలే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ కూడా ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తనపై పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ను కూడా కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టును గతంలోనే హరీష్ రావు కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు హరీష్ రావు ఇచ్చినటువంటి పిటిషన్ విచారణ చేసిన తర్వాత దాన్ని ఆ ఎఫ్ఐఆర్ ని కూడా కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని తెలంగాణ ప్రభుత్వం కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి అంశాలపై ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. ఎందుకంటే గతంలోనే హైకోర్టు ఈ కేసుని కొట్టివేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో హరీష్ రావు తన చక్రధర్ గౌడ్ ఫోన్ ను కూడా ట్యాప్ చేశారు. అతను ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి కూడా గతంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు జస్టిస్ బివి నాగరత్నతో పాటు జస్టిస్ ఉజ్జల్ బుయన్ ద్విసభ్య ధర్మాసనం కూడా ఈ యొక్క ఆ కేసును కూడా విచారణ కూడా చేయబోతుంది. సరిగా మరొక 10 నిమిషాల్లోనే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ అంశాలపై కూడా విచారణ జరగబోతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel